అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. పులిహోర, వివిధ రకాల ఫలాలు, డ్రై ఫ్రూట్స్తో బాలరాముని ఆకారాన్ని తీర్చిదిద్ది విశేష అర్చనలను వేద పండితులతో వైభవంగా నిర్వహించారు. తెనాలి షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవాలయంలో బాలరాముణ్ణి విశేషంగా అర్చనాది కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ముగింపు రోజున స్వామివారికి విశేష పూజలు, పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తూర్పావడ సేవ నిర్వహించారు. స్వామివారికి 108 కేజీల పులిహోర ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పులిహోర ప్రసాదాన్ని రాశిగా పోసి తిరుప్పావడ సేవ నిర్వహించారు. పులిహోర మొత్తాన్ని స్వామివారి ఎదుట రాసులుగా పోసి వివిధ రకాల పండ్లతో, పలు రకాల డ్రై ఫ్రూట్స్తో బాలరాముని ఆకారంతో తీర్చిదిద్ది విశేష అర్చనలను అర్చకులు జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాలీ 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 శ్రీరామచంద్రునికి రమణీయ లాలి, అయోధ్యవాసునికి అందాల లాలి శ్రీరామ. మన తెనాలి పట్టణంలోని షరాబ్ బజార్ దగ్గర శ్రీ సువర్చలా సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవములు గత 3 సంవత్సరం, ఇది 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజున హోమ కార్యక్రమము, 2వ రోజు కూడా సుదర్శన హోమము, మరియు ఈ రోజున 3వ రోజు అయినటువంటి ఈ రోజున పూర్ణావధి కార్యక్రమము. తదనంతరము మన తిరుప్పావడి సేవ అంటే 108 కిలోల అది అప్పం, దానితో స్వామివారిని అభిషేకం చేయటం. ఈ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇది 3వసారి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ దేవాలయంలో పవిత్రోత్సవములు, ఈ పవిత్రోత్సవం అంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఏ విధమైన పవిత్ర అపవిత్ర కార్యక్రమాలు ఏవైనా సరే ఈ ఉత్సవాల సందర్భంగా వాటన్నిటిని కూడా ఈ స్వామివారికి నివేదించి మళ్ళీ ఇప్పటి నుంచి పునర్జీవనం అంటే మళ్ళీ ప్రయత్నం చేయటం, చక్కగా జరగడానికి పవిత్రంగా జరగడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు పవిత్రోత్సవాలని. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా తిరుప్పావడి సేవ మరియు సుదర్శన హోమం కూడా మన దేవాలయంలో విరివిగా జరుపుకొని ఉన్నాము. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 3 రోజులుగా స్వామివారికి విశేషంగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహాసుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. వైఖానస ఆగమోక్తంగా 3 త్రయాణిక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువును నిర్వహించడం జరిగింది. అలాగే ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించుకుని పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా 108 కేజీల పులిహార రాశిని పోసి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఈవో ఔది శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకుడు రంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క ప్రోత్సాహంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా వార్షికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించిన అలాగే తెనాలి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త ప్రజలందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తిరుమలలో మాత్రమే జరిగేటువంటి ఈ తిరుప్పావడి సేవా కార్యక్రమం
తొలిసారిగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి గత 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆనాది నుండి కూడా ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఈ యొక్క వైదిక క్రతువుని స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ప్రతి ఏటా కూడా ఈ యొక్క పవిత్రోత్సవాలని తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.